చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు వాక్యంలో ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన తండ్రి, నన్ను మీ చేతుల్లో సమర్పిస్తున్నానయ్యా. శిలువ మనకు పరచండి. నా నోటిని మీరు గోరుగా వాడుకొని నాకు మా అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రోత్సాహకరంగా ఈ వాక్యాన్ని ఉంచండి. అవసరమైతే మమ్మల్ని సరి చేయండి, గర్తించండి. ఆత్మీయంలో ఫలించేటువంటి జీవితాన్ని మమ్మల్ని గ్రహించమని, మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటూ పరిశుద్ధాత్మడా మీరు మాకు బోధించమని, అందరి ఆసక్తులు ఆకర్షకులు దూరపరుస్తూ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున పెట్టడానికి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో యోబు తన కష్టాలలో, కన్నీటిలో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా చేజారినప్పుడు, తన స్నేహితులు వచ్చి ఎన్నెన్నో సలహాలు ఇస్తున్నటువంటి సందర్భంలో తనకు దేవుడు బయలుపరిచి రాయించినటువంటి కొన్ని విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ చూచినటువంటి వాక్యంలో మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములు, పశువులు మనకేం బోధిస్తాయండి? సృష్టి మనకేం బోధిస్తుందండి? చేపలు, సముద్రంలో ఉన్న చేపలు మనకేం బోధిస్తాయి? మనము జ్ఞానవంతులం కదా, మనం రేఖకి కనిపెట్టేటువంటి వారం కదా, మన ఉన్నతమైనటువంటి సామర్థ్యంతో, శక్తి సామర్థ్యాలతో, బలముతో, జ్ఞానముతో అన్ని చేయగలిగినటువంటి వారం కదా. వాటన్నిటికంటే మనల్ని దేవుడు సృష్టించాడు, శ్రేష్టమైనటువంటి వారిగా చేశాడు కదా. మరి ఇక్కడ వాక్యంలో ఈ యొక్క మృగములను, లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను, సముద్రంలో ఉన్నటువంటి చేపలను, వాటిని చూసి వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అంటే అవి మనకేం నేర్పిస్తాయండి? వాటి ద్వారా మనం నేర్చుకునేటువంటి ఏమైనా ఉన్నదా? చాలాసార్లు, చాలా సందర్భాల్లో అనుభవము పాఠాలు నేర్పిస్తుందంటారు. చాలాసార్లు వయస్సు మళ్ళినటువంటి వారు, అనుభవించినటువంటి వారికి జ్ఞానము చాలా అవసరం అంటారు. అవును, అవసరమే. కానీ అలాంటి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో మనవడి దగ్గర నుంచి నేర్చుకునే పాఠాలు ఉంటాయి, జంతువుల దగ్గర నేర్చుకునేటువంటి పాఠాలు ఉంటాయి. దేవునిచ్చేటువంటి జ్ఞానము అందాలంటే దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని దేవుని యొక్క ఆలోచనలు తీసుకునేటువంటి విధంగా ఉన్నవారు, దేవుని యొక్క బోధనను అనుసరించినటువంటి వారు నేర్చుకుంటారు. జీవితాంతము కూడా మనం నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా, ఎంత తెలిసినప్పటికీ కూడా మనము ప్రతిదినము నేర్చుకోలేకపోతే, ప్రతిదినము మన జీవితంలో నేర్చుకోవాలనేటువంటి వాంఛ, ఆశ లేకపోతే, నీకు ఈ దినమున నూతనమైనటువంటి విషయాలు నేర్చుకోవాలనేటువంటి తాపత్రయంతో నేర్చుకోకపోతే మనము ముందుకు రాణించలేము. మీకు తెలుసా, అమెరికాలో కొన్నిసార్లు జాబ్ చేసేటువంటి వాళ్ళు హఠాత్తుగా ఇండియాకి వస్తారు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చారు మళ్ళా అని వాళ్ళని అడిగితే, ఊరికి మమ్మీ డాడీని చూడాలండి అని అంటారు. కానీ అంతరంగంగా వాళ్ళని జాగ్రత్తగా మీరు ఇంటర్వ్యూ చేయగలిగితే, వాళ్ళు సీక్రెట్గా అని చెప్తే, అసలు విషయం ఏంటంటే అక్కడ నీవు అప్డేట్ కావాలి ఈ ఉద్యోగానికి. 6
నెలలు వెళ్ళి మన ట్రైనింగ్ తీసుకొని మళ్ళా రీజాయిన్ అవ్వని చెబుతారు. అక్కడ 6 నెలలు చదవాలంటే దగ్గరగా ఒక 6 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకని చెప్పి ఆ అప్డేట్ చేసుకునేటువంటి సర్టిఫికేట్ సంపాదించుకోవడం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఆ 6 నెలల ట్రైనింగ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని తక్కువ రేట్లో మళ్ళీ అక్కడికి ఫ్లై వెళ్ళిపోయి మేము చదువుకొని వచ్చాము, మళ్ళీ మమ్మల్ని అప్గ్రేడ్ చేయండి, మేము అప్గ్రేడ్ అయిపోయాము అని చెప్తారు. ఈ సీక్రెట్ చాలా మందికి చెప్పం. బైబిల్లో కానీ ఆత్మీయత జీవితంలో కానీ మన యొక్క క్లాస్ పాఠాలు నేర్చుకునేవాడు కానీ బోధించేవాడు కానీ దేనిలోనైనా మనం టెక్నాలజీ ప్రకారంగా అప్డేట్ అవుతూనే ఉండాలి. దేవునికి వాక్యం ఇప్పటివరకు అప్డేట్ చేయాలి. ఏ పుస్తకమైనా రివైజ్డ్ ఎడిషన్ ఉంటుందా కానీ బైబిల్ రివైజ్డ్ ఎడిషన్ ఏం లేదు. రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ ఉన్నప్పటికీ కూడా అర్థాలు మార్చేటువంటి విధంగా ఇది వేరేగా చెప్పే విధంగా ఉండదు. భాష మారుస్తారంతే, పదాలు మారుస్తారంతే. బైబిల్ ఎప్పుడు కూడా మారినటువంటిది, వాక్యం ఎప్పుడు మారినటువంటిది, దేవుడు ఎప్పుడు మారినటువంటి వాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం ఈ రోజు వరకు కూడా 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడెప్పుడో చెప్పినటువంటి వాక్యం అండి, ఇది యూదులకు చెప్పినటువంటిదండి, యూదులు రాసినటువంటిదండి, మన కాంటెక్స్ట్ కి ఇది పనికిరాదు అనుకోవడానికి లేదు. దేవుని వాక్యం ఈ రోజుకి ఈ కాంటెక్స్ట్ లో కూడా సరిపడుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. దేవుడికి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి ఏంటంటే, మృగాలను విచారించండి, ఆకాశ పక్షులను విచారించండి, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది, సముద్రంలో చేపల దగ్గరికి వెళ్ళినట్టు ఎడల అది నీకు బోధిస్తుంది. మనకు వెళ్ళడానికి టైం ఎక్కడుందండి? చర్చ రావడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు. చేపల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, సముద్రం దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, భూమిని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం, మృగాల దగ్గర ఎప్పుడు నేర్చుకుంటాం? నేర్చుకోవాలని దేవుడు నీకు వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు వాక్యం ఏదైనా చెప్పిందంటే అది మనం చేయాలి. కొంతమంది వారి గృహాల్లో పిల్లుల్ని కుక్కల్ని పెట్లుగా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ మాట అవి వింటాయి, వాళ్ళ స్వరాన్ని గుర్తుపడతాయి, వాళ్ళ దగ్గరికి వచ్చి పైన కూర్చుంటాయి. కొన్ని ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి కుక్కలు బజారుకి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొస్తాయి. ఒక సర్వేలో తెలిసినటువంటి ఏంటంటే, కుక్క ముఖం అంట వాళ్ళ యజమాని ముఖంలాగా మారిపోతాడు. అది చనిపోయే వరకు దాని రూపం కూడా యజమానుడు లాగానే, ఆ పెంచుకునేటువంటి వ్యక్తి లాగానే మారిపోతాడు. అంటే అంత కీన్ అబ్జర్వేషన్ కలిగి ఉండి దాని యొక్క ముఖ కవళికలు కూడా మారిపోతాయి. ఆ జంతువులు పెంచుకునేటువంటి జంతువులు చూసి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందుకని మనం అప్పుడప్పుడు అంటా ఉంటాం, ఒక్కొక్క విశ్వాసం కూడా లేదండి కదా. ఎవరి గురించి అంటున్నావు? మనిషిని గురించే. కొన్నిసార్లు తిట్లు తింటా ఉంటాము. ఎద్దులా ఉన్నాడు కదలటల రోడ్డు మీదే, అంటే ఎద్దు లోతు పెట్టు కదలు, వర్షం వచ్చినా అది అట్లానే ఉంటుంది. మనిషి అయితే పరిగెత్తుతాడు, ఎక్కడ అవుతాడు పాకుంటాడు. మృగములను బట్టి మనం నేర్చుకోవచ్చు. ప్రియ దేవుళ్ళారా, సమయం చాలా అయిపోతుంది. మనము సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 30వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. Proverbs chapter 30 verse 25. చీమలు బలము లేని జీవులు. దేవుళ్ళారా, ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశము లేకపోతే వాక్యం ఏంటంటే, మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిక్కిలి జ్ఞానం కలిగిన జీవులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులని గురించి మనం మాట్లాడుకున్నామంటే వాటిలో నుండి మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివాం కదా యోగ గ్రంథంలో, వాటిని చూస్తే మనం ఎట్లా నేర్చుకోవాలి? ఇక్కడ
జ్ఞాని అయినటువంటి సాలొమోను రాసినటువంటి ఈ యొక్క సామెతల్లో విలువైనటువంటి మాటలు ఉన్నాయి. వాటిని గ్రహిస్తే, వాటిని ధ్యానిస్తే మనకి చాలా మంచిది. సో దేవుని సన్నిధిని చేరటానికి సిద్ధపడేటువంటి విధంగా మనం ఉన్నాం. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, వినండి, వాక్యాన్ని వినండి. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. నేను 4 విషయాలు చెప్తానో లేదో తెలియదు, కానీ ఈ జీవనం గురించి మొట్టమొదటి మనం మాట్లాడుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిగిలి జ్ఞానము కలిగినవి. 24వ వచనంలో భూమి మీద చిన్నవి 4 కలవు, ఆ 4 చాలా చిన్నమైనప్పటికీ కూడా మిగిలి జ్ఞానము కలిగినటువంటివి. జ్ఞానం అందరికి కావాలా? ఎంతమంది జ్ఞానం కావాలి? ఆమె చేతులతో జ్ఞానం కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగినటువంటివి. చీమలు బలము లేనటువంటివి, వాటి బలమంతా, చీమ బలమంతా, అవి చిన్న జీవులు కదా. చీమల గురించి మనం ఏం నేర్చుకోమంటున్నాడు? సామెతల గ్రంథంలో మన 6వ అధ్యాయంలో చూస్తే సోమరి చీమల యొద్దకు వెళ్ళుము కదా. పడక మీద, ఉతక మీద తలుపు తిరుగు రీతిగా పడక మీద సోమరి తిరుగును. అమ్మ, ఉతక తెలుసా? అందరికి చూడండి, చూడండి ఒకసారి చూడండి. ఉతక అంటే ఏంటంటే, మనకి పల్లెటూరులో 2 రెక్కల తలుపులు ఉంటే చూసారా? గుమ్మానికి పొక్కి ఇట్లా పెట్టుంటుంది. పొక్కానికి ఆ తలుపుని బిగిస్తారు కదా, దాని మీద తిరుగుతూ ఉంటుంది తలుపు. తీసినప్పుడు, వేసినప్పుడు కదా, తీసినప్పుడు, వేసినప్పుడు. ఓకే, సో అది ఉతకంటే. ఇప్పుడు ఆ తలుపు తీసినప్పుడు తిరుగుద్ది, మళ్ళీ వేసినప్పుడు తిరుగుతుంది, అంతే. కొంతమంది స్వాములు బెడ్ మీద అట్లా తిరుగుతూ ఉంటారు. అటు తిరిగి పడుకుంటారు, ఇటు తిరిగి పడుకుంటారు, అటు తిరిగి పడుకుంటారు. మళ్ళీ చలికాలం వస్తుంది, ఇంకా ఇక చలికి ముడుచుకొని కొద్దిసేపు, అమ్మ 5 minutes, మమ్మీ 5 minutes, 5 minutes, అరగంట అయిపోయింది, అరగంట గంట అయిపోయింది, అబ్బా 5 minutes, మళ్ళా ఇటు తిరిగి. కొంతమంది అట్లుంటారు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎప్పుడన్నా చీమలు బెడ్ మీద పడుకొని, పరుపు మీద పడుకొని, అటు ఇటు తిరుగుతూ బెడ్షీట్ కప్పుకొని ఉందా? ఎప్పుడన్నా చూసారా చీమలు? ఎప్పుడన్నా చూసారా బ్లాంకెట్ కింద దూరి హాయిగా పడుకున్నట్టు? ఎక్కడన్నా చూడు చీమ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూనే ఉంటుంది కదా. లాక్డౌన్ లేదానికి ట్రాన్స్పోర్ట్ చేస్తానే ఉంటుంది. చీమ కాలం ఎంతో తెలుసా? దాని వయసు ఎంతో తెలుసా? దాని బ్రతుకు దినములు ఎన్నో తెలుసా? చీమ ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? జీకే ప్రశ్న. చెప్పండిగా. చీమ కేవలం 90 రోజులు బ్రతుకుతుంది, అంతే. 90 రోజులు అంటే 3 నెలలు. దాన్ని మనం నలపకుండా, చిత్తిపోయకుండా, తొమ్మికేయకుండా, గమనించి వేయకుండా దాన్ని బ్రతకరిస్తే ఎన్ని రోజులు బ్రతుకుతుంది? 90 రోజులు బ్రతుకు. ఈ 90 రోజుల్లో దీని ప్రయాస అంతా ఇంత కాదు, మోసుకెళ్తానే ఉంటుంది, కష్టపడుతూనే ఉంటుంది, సమకూర్చుకుంటానే ఉంటుంది. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. వేసవిలో సిద్ధపరచుకొని 3 నెలలు బ్రతికిందనుకో, సమ్మర్కి సిద్ధపరచుకుంటుంది. ఏమి సాధించాలి? ఎందుకు సిద్ధపరుస్తుంది? మరి అట్లాంటి దాని దగ్గరికి మనల్ని ఏం నేర్చుకోబడుతున్నాడు దేవుడు? దేవుడు ఇట్లా ఆలకిస్తున్నారా దేవుడు వాక్యాన్ని? చీమల దగ్గరికి వెళ్ళి సోమరితనం నుంచి విడుచుకోమని చెప్పి దేవుడి గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. చీమలు బలం లేని జీవులైనప్పటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది అని వింటున్నాం. సోమరితనంగా ఉండకుండా, అంటే సోమరి గురించి మాట్లాడుకోవట్లేదు, మన టాపిక్ ఏదో చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకోవడానికి సమయం లేదు. సోమరంట చెయ్యి వేస్తాడంట పళ్ళులో, దాన్ని మన నోటి దగ్గరికి తీసుకోలేడంట, అంత సమయం.
ఎవరన్నా వచ్చి తినిపిస్తే బాగుంటుంది అంత సోమవారం బైబిల్లో రాస్తుంది అన్నమాట. పళ్ళెంలో చేయి పెడతాడట, దాన్ని తినటానికి నోటి దగ్గర కూడా తీసుకెళ్ళాలంత బద్దగా వస్తుంది. థ్యాంక్ గాడ్ మనలో అలాంటి ఎవరు లేదు, మనందరం చురుగ్గా ఉండేటువంటి వాళ్ళు. ఆమె చేయడానికి చెప్పడం అంత దేశం చెప్పిన సోమవారం కొద్దిగా మనం చురుకుగా వాళ్ళకి చెప్తాం. దేవుడు పిల్లరా, దేవుడు వాక్యాన్ని గ్రహించండి. పాపము లేని జీవులైనను అవి వేసంలో ఆహారం సిద్ధపరచుకున్నాము. మనం ఎందుకంటే సిద్ధపరచుకోవాలి? దేవుడు కదా మనకు సిద్ధపరిచేది. అంటే మనం పని చేయొద్దా? పని చేయకపోతే అసలు గోల్పు పెట్టుకోండి. తెలుసా మీకు? పని చెయ్యాలి, కష్టపడాలి, భోజనం చేయాలంటే, సంపాదించాలి, ఖర్చు పెట్టాలంటే. సంపాదించకుండా పని పాట చేయకుండా ఖర్చు పెట్టేటువంటి వాడు సోమవారుడుగా ఇంకేం, జ్ఞానం లేనుడుగా ఇంకేం, క్షేమ దగ్గరికి వెళ్ళక ఇంకేకంట. ఏమంటే వాక్యం అర్థమవుతుందా? కుమ్మరి వాడు దగ్గరికి వెళ్ళమని ఇర్మియాకు చెప్తాడు దేవుడు కదా. నేను పెద్ద ప్రవక్తని, నేను వెళ్ళను అంటే లేదు లేదు లేదు, కుమ్మరుడు దగ్గరికి వెళ్ళు. కుమ్మరుడు దగ్గర ఏమి నేర్చుకుంటామండి? నీకెందుకు నేను చెప్పింది చెయ్యి. కాదండి, నేను ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్తాను, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తాను, అక్కడ నేర్చుకుంటానంటే అక్కడ నేర్చుకోవడం తర్వాత సంగతి. కొండలు చేసేవాడి దగ్గరికి వెళ్ళు, అక్కడ కూర్చొని పాఠాన్ని నేర్పిస్తారా? దేవుడు పిల్లారా, మనకన్నీ ఇంట్లో చాపలు వేసుకొని కూర్చొని బైబిల్ తెరిచి పెట్టుకుంటే అన్ని దేవుడు నేర్పిస్తాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, దేవుడి సన్నిధిలో కూర్చోవాలంతే. ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని సరి చేసుకొని జ్ఞానం పొందాలనేటువంటి ఆశ. అంటే మన జ్ఞానం లేదా అని అర్థం చేసుకోవడం కాదు ఇక్కడ. మనం జ్ఞానం సంపాదించుకుంటూనే ఉండాలి, జ్ఞానాన్ని కలిగినటువంటి వారికి ఉండాలి. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, సోమర్థం నుంచి విడిచిపెట్టాలి. ఆ చిన్న జీవులు వేసంలో ఎడ్లకాలం ఆహారాన్ని సమకూర్చుకున్నాయో సిద్ధపరచుకున్నాయో అలా మనం సిద్ధపరచుకోవాలి. ఆయుష్కాలం 90 రోజులు అయినప్పటికీ కూడా నిద్రపోకుండా సిద్ధపరచుకుంటున్నాయి. సింహము పిల్లలు లేని గలవై ఆకలి కొట్టు అంటే సింహం పిల్లలు ఆకలి పట్టేనే కదా అర్థం. సింహం ఎక్కడ తింటుందో తెలుసా? ఏం తింటుంది సింహం? సింహం ఏం తింటుందా? నాన్ వెజ్. నాన్ వెజ్. మాకు అప్పుడప్పుడు పాస్టర్స్ మీటింగ్లో ఎప్పుడన్నా వెజిటేరియన్ ఎవరన్నా పెట్టారు అనుకోండి, సింహాలు గడ్డి తింటాయా, నాన్ వెజ్ వెజిటేరియన్ పాస్టర్ గారు అంటాం జోక్. ఏదో నాన్ వెజ్ తింటాను, డోంట్ వరీ, వెజ్ కూడా తింటాం. సింహాలు తింటాయి ఎప్పుడు నాన్ వెజ్. ఈరోజు మనం కొంతమంది నాన్ వెజ్ తెచ్చుకొని పెట్టుకొని ఉంటారు, ఏదో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. లేకపోతే నాన్ వెజ్ లేకపోతే అసలు ఈరోజు సండేనే కాదనుకుంటాం కొంతమంది. మేమైతే సండే తెచ్చుకోవాలి, ఇప్పుడు మండే తెచ్చుకుంటాం కదా, తెచ్చుకోవాలి. ఓకే, సింహాలు ఏం చేస్తాయి? సింహాలు వేటాడి తింటా ఉంటాయి కదా. కానీ ఆదికాండం 8వ అధ్యాయం వరకు కూడా సింహాలు వెజిటేరియన్ తిన్నాయి. 8వ అధ్యాయం వరకు కూడా అన్ని వెజిటేరియన్. మనుషులు వెజిటేరియన్సే, జంతువులు కూడా వెజిటేరియన్సే. అందుకనే నోవాహు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఏ జంతువు కూడా, ఏ సింహం కూడా లేడి పిల్లలు పీక్కొని తింటాం, లేకపోతే పిల్లి ఎలుకలు పీక్కొని తింటాం, అట్లాంటి ఏమి మనకు కనబడవు. 9వ అధ్యాయం నుండి దేవుడు ఆహారం అందుతూ ఆహారాన్ని మనుషులు కూడా జంతువులు కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించి వాక్యాన్ని చదువుకుంటాను అనుకుంటా. నేను కొంతమంది రాసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటాను. 9వ అధ్యాయం తర్వాతే మనకు నాన్ వెజ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఏమేమి తినాలో ఏమేమి తినకూడదో ఇజ్రాయేలీయులకి అవన్నీ కూడా చెప్పాడు. తర్వాత మంత్రిమండలంలోకి వచ్చేసరికి అన్ని ప్రార్థన చేసుకొని తినొచ్చని చెప్పాడు. అందుకని చైనా వాళ్ళు అన్ని తింటున్నారు. ఆ ప్రాబ్లం బట్టి ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.
ఎనివే మన వాక్యంలో వెళ్దాం. దేవుడు బిడ్డలారా, కీర్తన 34:10లో సింహపు పిల్లలు ఆకలి కొనును. ఇప్పుడు లైన్ వర్సెస్ అండ్, లైన్ వర్సెస్ హ్యాండ్, చీమ సింహము పోటీ పడితే ఎట్లా ఉంది? సింహము ఆకలి ఉంటుంది. సింహం గుణం ఏంటంటే, అమ్మాయి చూడండి, అంత నా వైపు చూడండి, సింహం చేసేటువంటిది ఏంటంటే, రీసెంట్ గా వైరల్ అయింది ఒక వీడియో కూడా. చిరుతపులి ఒక లేడీని పట్టుకొని చెట్టు మీదకి తీసుకెళ్ళింది. చాలా బలం కలిగినటువంటి కదా. సో సింహము, పులులు ఇవన్నీ కూడా చాలా బలం కలిగినటువంటివి. ఇవి ఏం చేస్తాయి అంటే, వేటాడి లేడీని కానీ, లేడీని అంటే లేడీస్ని కాదు, లేడీ అంటే బీస్ ఉంటాయి కదా, లేడీ వాటిని తీసుకుని వెళ్ళి ఫుల్గా తినేసి 3-4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆకలి అయిన తర్వాత మళ్ళీ వేయకపోయిందారు. అది సింహం చేసేది. చీమ అయితే ఒకసారి తిని 3 రోజులు బయటకు పడుకొని ఇంకొకటి ముసుకేసుకొని ఉండదు, ప్రతిరోజు సిద్ధపరుస్తూనే ఉంటుంది. చీమల దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే, జ్ఞానం కలిగి మనం సిద్ధపరచుకోవాలని నేర్చుకోవాలి. ఏం సిద్ధపరచుకోవాలంటే, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వేసవకాలం కొరకు, రాకడ కొరకు మనం సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరిచినటువంటి దానిని తర్వాత తరముల వారు అనుభవించడానికి మనం సిద్ధపరచాలి. మన పిల్లలను ఎందుకు పెంచుతున్నాం, మనము పరిచయం ఎందుకు చేస్తున్నాం, మనం బిల్డింగ్లు ఎందుకు కడుతున్నాం, ఆస్తులు ఎందుకు సంపాదిస్తున్నాం, మనం అనుభవించడానిక. కొన్నిసార్లు మొక్కలు పెడతారు, మామిడి చెట్టు పెడతారు. ఆ మామిడికాయలు వచ్చేసరికి ఆ తాతయ్య ఉండడు, కానీ నా మనవడు తింటారనేటువంటి ఒక ఆశ. సో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ తర్వాత తరము వారికి కూడా వచ్చేటువంటి విధంగా మనము కష్టపడుతూ ఉంటాం. దేవుడు బిడ్డలారా, దేవునికి కానుకలు ఎందుకు ఇస్తాం, దేవునికి పరిచయం ఎందుకు చేస్తాం? ఈరోజు వచ్చేసరికి అన్ని నీట్గా చక్కగా తుడిచేసి, చైర్స్ అనేసి చక్కగా నీట్గా కూర్చేసి కూర్చాను. నేను వెళ్ళి ఊడవాలేమో అనుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాను. కరెక్ట్గా అన్నీ చేసేసి నీట్గా సిద్ధపరించాను. ఎందుకు చేశాను? నన్ను ఎప్పుడో చేయడానిక? ఎందుకు కానుకలు ఇస్తున్నాడు? పాస్టర్ బతకలేడనా? అయ్యో మనం అయిపోతే ఎట్లంటే ఆయనకు ఉద్యోగం లేదు, పాస్టర్ గారికి ఉద్యోగం లేదు, వాడు మనం ఇస్తేనే కదా బ్రతికేది. అందుక మా వింటున్నారు, వినండి, నా వైపు చూడండి. అందుకు కాదు. ఎందుకు దేవుడికి ఇస్తున్నావు అంటే, దేవునికి ఇవ్వాలి. దేవుడు ఇచ్చిందే కనుక మనం ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నావు అంటే, పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. ఇక్కడ వేస్తే అక్కడ వస్తుందట మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం సమకూరిస్తే దేవుడు అక్కడ క్రీడేటాన్ని మనకు ఉంచుతాడు. ఇక్కడ మనం దేవుడి పని నిమిత్తం ఏదైనా ఖర్చు పెడితే దేవుడు మనల్ని అక్కడ మన కోసం భద్రపరుస్తాడు, మన కోసం నివాస స్థలాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది, బహుమానం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనము ఇవ్వకపోతే ఏదో జరుగుతుంది అనుకోవడం పొరపాటు. మనం ఇవ్వాల్సింది ఇవ్వాలంతే. దశమ భాగములు, కృతజ్ఞతలు దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాలి. థ్యాంక్ గాడ్. పోయి వారు ఎవరో పేరు కూడా రాయలేదు, 5,000 రూపాయలు కానుకలు ఇస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. వారి పేరు కూడా అవసరం లేదు అనుకున్నారు, వాడు వేశారు. సో దేవుడు వాడు ఎవరైనా ఇక్కడిది నాకు తెలియకపోవచ్చు, ఒక్కొక్కడికి తెలియకపోవచ్చు, దేవుడు వాడు అత్యధికంగా దీవిస్తాడు. మన మొబైల్ పడిపోయింది, మన మొబైల్ ఆ స్టాండ్ మీద పెట్టిస్తుంటే వెంటనే మనం బజార్కి వెళ్తే కోటిలో ఆ స్టాండ్ కనపడుతుంది. వెంటనే స్టాండ్ తీసుకున్నాను. చర్చకి అవసరం లేదు, తీసుకుంటే 3,000 రూపాయలు అయిపోయింది. 2 దినాలు వెళ్ళి రెంట్ వేసాను. 31st వచ్చేసింది. అంతకుముందు మాసంలో నుంచి మనం రెంట్ వేసుకున్నాం. 2 నెలలకి వేసేసాం రెంట్. దేవుడు ఎట్లా దేవుడు మనల్ని నడిపిస్తాడంటే, మనము ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసేటువంటి మన లాభం కోసం చూస్తే అది స్వార్థం అవుతుంది, అది బిజినెస్ అవుతుంది. మనం దేవుడికి ఇచ్చేటువంటి స్వార్థంతో కాదు, ఎవరు చూడాలని కాదు. మనం ఆయనతో బిజినెస్ చేయట్లా. నేను 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలనేటువంటి లాటరీ బిజినెస్ కాదు దేవుడితో చేసేటువంటి. ఆయన ఇచ్చిన సొమ్ము ఆయనకి ఇవ్వటమే మనం చేసే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చీమను సమకూరుస్తుంది అంటే, ప్రతిఫలాన్ని ఆశించిన రీతిగా మనము కూడా సింహములు ఏ విధంగా ధైర్యం ఉంటాయో ఆ విధంగా నీతిమంతులు ధైర్యం ఉంటారు. సింహం విషయంలో ధైర్యాన్ని నేర్చుకోవాలి, చీమల విషయంలో
ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోవాలి. ఏం జ్ఞానం అది? సమకూర్చుకోవడం, సిద్ధపరచుకోవడం. రేపు మాపు రాబోతుంది, వేసవి రాబోతుంది, వేసవిలోనికి సమకూర్చుకోవడం అనేటువంటి మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే మనకు అనుకూలమైనటువంటి బోధనను అనుసరించుకుంటారు. సింహములు అంటే ఏంటి? ఒకసారి తిని 3 రోజులు పడుకుంటే నేను కూడా 3 రోజులు పడుకుంటా. సింహాల విషయంలో, ధైర్యం విషయంలో సింహం ఉండాలి, అది చెప్పినటువంటి. మరి చీమ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. సింహం పడుకుంటుందని మనం కూడా పడుకోమని కాదు అర్థం. అన్ని తీసుకోకూడదు, అది క్రూర మృగం. అందుకని మనం కూడా వెళ్ళి మనుషులు చంపు తిందామా? ధైర్యం విషయంలో దాన్ని నీతిమంతులైనటువంటి వాడు అంత ధైర్యం ఉండాలనే విషయం చెప్పబడింది. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము తన యొక్క భవిష్యత్తులో పొందబోయేటువంటి బహుమానాన్ని గుర్తుపెట్టుకొని, దృష్టిలో ఉంచుకొని, వాగ్దానాన్ని బట్టి బయలుదేరి వెళ్ళాడు. ఆయన వెలుచూపును బట్టి వెళ్ళలేదనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి మనము చీమల వలె జ్ఞానము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:32. మనుష్య రీతిగా బ్రహ్మతో పోరాడిన నాకు లాభమేంటి? మృతులు లేపబడని ఎడల ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు వెళ్ళి తర్వాత రెఫరెన్స్ రాసుకొని చదువుకోండి. అర్థం ఏంటంటే, మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు అనుకుంటే జ్ఞానం లేనటువంటి వాడు. అర్థమవుతుందా? వాక్యం వినండి, ఇప్పుడు వినండి, నా వైపు చూసి వినండి. మనకి మృతుల పునరుద్ధానం ఉందని ఎంతమంది నమ్ముచున్నారు? చేయతండి. మృతుల పునరుద్ధానం ఎంతమంది నమ్ముచున్నారు? ఆమేన్. మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయి మరలా మనము తిరిగి లేస్తాం. మనము బ్రతుకున్నప్పుడు యేసుప్రభువు వస్తే ఈ విధంగా లేకపోతాం, లేకపోతే చనిపోతే చనిపోయినటువంటి వారు నీతిమంతులు ముందు. సో అది కానీ మనకు లేదు అంటే, మనం కూడా సినిమాలు చూడొచ్చు, షికారులు చూడొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, మనం కూడా మోసం చేయొచ్చు, లంచాలు ఉంచుకోవచ్చు, మనం కూడా అబద్ధాలు ఆడవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు రీతిగా బ్రతకొచ్చు, మనం కూడా కన్నింగా ఉండొచ్చు, అందరూ అనుభవిస్తున్నట్టు ఆనంద సంతోషాలు అనుభవించవచ్చు. పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం బుద్ధుల పునరుద్ధానం ఉన్నది మనకి. అందుకే పూర్తి స్థాయిలో మనము పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, నమ్మకంగా ఉండాలి. గ్రహించండి వాక్యాన్ని, గ్రహించండి, జాగ్రత్త గ్రహించండి వాక్యాన్ని. నేను ముగిస్తాను, సమయం లేదు. దేవుని చెప్తుంటే మనం ఒక్కసారి ఇప్పుడు చెప్పుకుందాం. మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, చీమల్లాగా చురుకు కలిగినటువంటి వారిగా, సమకూర్చుకునేటువంటి వారిగా, జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారిగా, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారిగా, పరిచర్యను చేసేటువంటి వారిగా, పునరుద్ధానం కోసం ఎదురు చూసేటువంటి వారిగా, ఎన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి. అలా లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మత్తయి సువార్త 24:38 చూడండి. మత్తయి సువార్త 24:38. జల ప్రళయములకు ముందు దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు ఉండి, జల ప్రళయము వచ్చి అందరూ కొట్టుకొని పోవు వరకు ఏంటంటే ఎరుగకపోయింది. ఎరుగకపోయింది. అమ్మ అందరూ చెప్పండి, ఎరుగకపోయింది అని చెప్పండి. అంటే తెలుసుకోలేకపోయారు, వాడు తెలియలేదు, కొట్టుకెళ్ళి వరకు తెలియలేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని జనాంగమా, మనందరం క్రీస్తు కృప చేత ఇప్పటి వరకు ఆయన భద్రతలో కాపాడబడుచు
భవిష్యత్తును చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి వారిగా మనం ఉన్నాం. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే విశ్వాసం అంటే నిరీక్షించేటువంటి, మనకి దేవుడు రానయ్యున్నాడనేటువంటి ఒక నిరీక్షణ, మనం లేకపోతామనే ఒక నిరీక్షణ, పరలోకం చేస్తామనేటువంటి ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణతో మనం ఉన్నాం. మనం అలా ఉంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని, చీమల్లాగా ఉన్నటువంటి వాళ్ళని. చీమల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ఇదే. లూకాసు వార్త 12వ అధ్యాయం ఒక ఆయన ఉన్నాడు, బాగా సంపాదించుకున్నాడట. 16వ అధ్యాయం బాగా సంపాదించుకుని ఏం చేశాడు? పొట్టలో కూర్చుకున్నాడు కదా. కూర్చుకొని ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. తర్వాత చదవండి, ముగిస్తా. సంతోషించమని చెప్పుకున్నాను అనుకున్నాడంట. అయితే దేవుడు ఏమంటాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు ప్రాణాన్ని? అదొక టాపిక్. యాక్చువల్లీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారు? చాలా మంది అనుకుంటారు దేవుడు అడుగుతున్నాడు అనుకుంటున్నాడు. దేవుడు ప్రాణాన్ని అడగట్లేదు. సరే, ఎందుకో చెప్తున్నాం ఆ టాపిక్ లో. దయచేసి వినండి. నీవు సిద్ధపరిచినవి ఎవరి మందులని అతనితో చెప్పాను. ఇది వెరీ ఇంపార్టెంట్. మా అందరూ చెప్పండి, నాతో పాటు చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. సో ద పాయింట్ ఈస్, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే దేవుని ఎడల ధనవంతుడు కాకుండా వాళ్ళు తనకు తాను ధనవంతులు అవుతున్నారు. అది ప్రాబ్లం. మా అందరికి అర్థం అవుతుందని నేను చెప్పే వాక్యం అర్థం చేసుకోండి దయచేసి. అంటే నాకు నేను ధనాన్ని సంపాదించుకుంటే ఈ ధనవంతుడిలాగా దేవుడు ఏమంటాడు? వెర్రివాడా అంటాడు. నాకు నేను దేవుని ఎడల ధనవంతుడు అయితే, అంటే దేవుని ఎడల ధనవంతులు అవ్వాలంటే దేవుడు బ్యాంకులో ఇయ్యాలి. నీ పని కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ సమయం కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు. అప్పుడు దేవుడు మన కోసం ధనాన్ని అక్కడ దాచిపెడుతున్నాడు. మనం ఇక్కడ దాచిపెట్టుకునేటువంటి అక్కడ వేస్తున్నామంటే అక్కడ రిజల్ట్. అసలు దేవుని ఎందుకు ధనవంతుడు? ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మీయమైనటువంటి విధంగా ఎదగటం. కొంతమందికి లోతు అవసరం లేదు, లోతైన జీవితం అవసరం లేదు, లోతైన ఆత్మీయ జీవితం అవసరం లేదు, ఆత్మ ఫలాలు అవసరం లేదు, ఆత్మ వరాలు అవసరం లేదు. ఏదో పైన 2-3 పెదాలతో చేసేటువంటి 2 ప్రార్థనలు చేసి నేను ప్రార్థన చేశాను అనుకుంటాను. ఏదో ఒక వాక్యం చదివి అబ్బా నేను వాక్యం చదివేశాను అనుకుంటాను. కొంతమంది అయితే క్యాలెండర్లోకి వెళ్ళి ఒక చిన్న వాక్యం చదివేసి అమ్మయ్యా వాక్యం చదివేశాను, చాలా పెద్ద, నువ్వు నాకు చాలా రుణపడదు మా దేవుడు అన్నట్టు దేవుడికి చెప్తూ ఉంటాడు. నేను ఈరోజు వాక్యం చదివేశాను, నా పని అయిపోయింది, నా వాక్యం అయిపోయింది. వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థన చేయడం, లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళడం లేకపోతే మనం ఎట్లా ఉంటామంటే తిరుగుచు త్రాగుచు సోమరులాగా ఉంటూ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోకుండా ఉంటాం. జ్ఞానం లేనటువంటి వారిగా ఉంటాం. ఆత్మీయతలో దిగజారిన స్థితిలో వెళ్ళిపోతాం, వెనకబడిన స్థితిలో వెళ్ళిపోతాం. ఎవరు చెప్పినా కానీ ఏం అర్థం కాదు. ఈ వయసు అట్లాంటి ఏం అర్థం కావట్లేదు. ఏ వయసు? ఈ వయసు అంట అట్లాంటి అర్థం కావట్లేదు, చెప్పే అర్థం కావట్లేదు. స్కూల్లో కాలేజీలో పాఠాలు మీద పాఠాలు లేదు. వయసు అట్లాంటిదంటే అర్థం కావట్లేదు. మనసు పెట్టేగా ఎక్కడో ఎవరి దగ్గర, ఏ అబ్బాయి దగ్గర పెట్టేస్తాడు మనసు. ఎక్కడ ఉంటుంది మనం? ఎదిగిన తర్వాత ధనం దగ్గర, లేకపోతే ధన వ్యామోహం దగ్గర, లేకపోతే బిజినెస్ దగ్గర అక్కడ పెట్టేస్తాడు. దేవుడి వాక్యం ఏమి అర్థమవుతుంది? వ్యర్థమైపోతుంది సమయం. దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గ్రహించాల్సినటువంటి ఏంటంటే, ధనాన్ని సంపాదించుకుంటే దేవుడు వెర్రివాడా అంటాడు. ధనం మీద కాదు మన మనసు దాచు. దేవుని యొక్క ధనవంతులు అవ్వాలి. ఆమేన్. ఈజ్ రిచ్ ఇన్ గాడ్. దేవుడిలో ధనవంతుడు అని ఆయన దేవుని కలిగి ఉన్నాడంటే అనే సాక్ష్యాన్ని మనం పొందాలి కదా. ఒక పాట ఉంది,
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దివ్యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దివ్యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమి మా ప్రభుతో జీవితం. యేసయ్య గారి పాట. దేవుడి పిల్లరా, దేవుడి వాక్యాన్ని మనం విని గ్రహిద్దాం. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మనకి బలారాధనలో కూడా పాల్గొనాలి. దేవుడి చిత్తమైతే మిగిలిన 3 చిన్న జీవుల గురించి నెక్స్ట్ వీక్ లో మనం ధ్యానిద్దాం. ఈ దినాన దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో భద్రపరుచుకుందాం. కంటిన్యూగా ధ్యానించండి ఈ వాక్యాన్ని. అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పాలని ఆశ ఉంది, కానీ సమయం లేక నేను ముగిస్తూ ఉన్నాను. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం విన్నటువంటి వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడి జ్ఞానము కలిగి దేవునికి రాకడి కొరకు సిద్ధపాటులో భాగంగా మనము దేవుని సన్నిధిని చేరడానికి సిద్ధపరచుకుందాం. ప్రభువా, నేను సోదరుని అయిపోతే నాకు ఈరోజు పాఠం నేర్పినందుకు నీకు వందనాలు. ప్రభువా, నేను కష్టపడకుండా నేను లోతైన అనుభవంలోకి వెళ్ళకుండా పవిత్రపరచుకోకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటే, ఏదో ఉండాలి కనుక ఉంటున్నాననే రీతిలో నేను ఉంటే నన్ను క్షమించండి ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం దయచేయ. చీములు బలహీనమైనవే, బలం లేనటువంటివే అయినను వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తున్నాను. మేము సిద్ధపరచుకోవడానికి, మేము అనేక మందిని సిద్ధపరచడానికి, ఈ రాజ్య వ్యాప్తిలో ప్రభు మేము భాగస్థులుగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. మా జీవితంలో ప్రభావం మేము కోల్పోయినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ నీతో గడిపేటువంటి సమయం, వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం, సహవాసంలో సంఘంలో కూడుకునేటువంటి సమయం మేము ఎన్నోసార్లు కోల్పోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. సహోదరి సహోదరుడు, దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఒక నిమిషం లేచి నిలబడతావా? దేవుడి సన్నిధిలో చేతి ప్రార్థన చేస్తావా? ప్రభువా, నాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలని చెప్తావా? నీతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో నాకు తెలియదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో ఒకవేళ మాట్లాడితే నీ స్పందన కోసం నీ ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. What about your response? How do you respond to him? నీవు ఆయనకి ఏ విధంగా స్పందిస్తున్నావు? వాక్యానికి ఏ విధంగా లోబడుతున్నావు? దేవుడి మాటను ఏ విధంగా చెవిగొంటున్నావు? ఆయన వాక్యానికి ఏ విధంగా లోబడి ముందుకు సాగాలని ఆశ కలిగి ఉన్నావు? ఆయనతో చెప్పు, మా ఆయనతో చెప్పు. నీ నోరు తెరిచి చెప్పు, నీ హృదయాన్ని తెరిచి చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు దూరంగా వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను దాటిపోయేటువంటి దేవుడు కాదు. నీ ప్రార్థన త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదు. నీ పాపములో ఉన్న పాపములు క్షమించనని చెప్పేటువంటి దేవుడు కాదు. నీవు దేవునికి దూరమైన హక్కులు చేర్చుకునేటువంటి దేవుడు. నీవు చాపితే చెయ్యి చాపితే నీకు సంకలెత్తుకునేటువంటి దేవుడు. నీవు కన్నీళ్ళు దాచుకుంటే నీ కన్నీళ్ళు
కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు. ప్రభువు దూరంగా వెళ్ళొద్దండి, దేవుడికి దగ్గరగా వెళదాం. ఆయనకి నమ్మకంగా ఉందాం, ఆయన పరిచర్య నమ్మకంగా చేద్దాం. ఆయన రాకడ పర్యంత వరకు ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం పాటుపడదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపాటుతో ఎదురు చూద్దాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన మా తండ్రి, వాక్యాన్ని మాతో మాట్లాడే విధానానికై మీకు స్తోత్రం. మీరు ప్రభు నేర్పినటువంటి పాఠంలో చిన్న జీవులైనటువంటి చీమల దగ్గరికి నేర్చుకోవచ్చు. చురుకుగా ఉండడానికి మాకు నేర్పించండి అయ్యా. నిద్రమత్తుడు విడిపోయి నిద్రమత్తుడి మేము దూరమై సిద్ధపరుచుకునేటువంటి విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించు. నీకు దగ్గరగా నీకు అంటు కట్టుబడి కొనసాగే కృపను అనుగ్రహించమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్.